తీసుకొచ్చారు. నాయన ఒనేసిమును తిరిగి ఫిలోమోన్ దగ్గరికి పంపించడానికి పౌలు గారిని ఎట్లా ఉపయోగించుకుంటూ వచ్చారో నా జీవితంలో తిరిగి నేను తండ్రి దగ్గరకు చేరటానికి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని నా కొరకు పంపించి నా శిక్షను భరింపచేసి నాకు మీరు ఇచ్చిన విడుదల విమోచన తిరిగి తండ్రి దగ్గర సంతోషించేటటువంటి, తండ్రి సన్నిధిలో ఆనందించేటటువంటి కృప ఇచ్చిన దాన్ని బట్టి మీకు స్తోత్ర. తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తావు. సమయంలో చదవబడిన లేఖన భాగం మా కొరకై ఆశీర్వదించు. యోగ్యమైన రీతిలో మీ బలలో పాలు పంపులు పొందటానికి కృపనివ్వు. నిలబడిన మీ దాసుడు బలహీన, మీరే కనికరించి కృప చూపించమని వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామాన్న స్తుతించి ప్రార్థిస్తా ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఈ యొక్క క్రిస్మస్కి సంబంధం కలిగినటువంటి వ్యక్తుల గురించి మనం చూస్తూ ఉన్నాం. గత సంవత్సరం మనం చూసాం యోసేపు గురించి, జ్ఞానుల గురించి కూడా మనం చూసాం. ఒకవేళ మీకు జ్ఞాపకం లేకపోతే యూట్యూబ్లో ఉంది, చూడొచ్చు. కాబట్టి గత వారం మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ లూకా సువార్త 1వ అధ్యాయము 27వ వచనంలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. కాబట్టి గబ్రియేల్ అనేటువంటి దేవదూత గలిలయలోని నజరేతులో ఉన్నటువంటి యోసేపుకు ప్రదానం చేయబడిన మరియ దగ్గరికి వచ్చి కదా, అక్కడ వ్రాయబడిన మాట ఆ కన్యక పేరు మరియ. మనం గత వారం ఒక 3 విషయాలు ఆ మరియ గురించి మనం చూస్తూ వచ్చాం. మరియ తల్లి పేరు అన్నే అనే, తండ్రి పేరు యోవాకిం అనేది మనం చూస్తూ వచ్చాం. మరియ లేవి గోత్రానికి చెందినదని కూడా మనం చూసాం. యోసేపు యూదా గోత్రానికి చెందినటువంటి వ్యక్తి అనేది మనం చూస్తూ వచ్చాం. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు యూదా గోత్ర సింహముగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ రీతిగా యూదా గోత్రపు సింహం అనేటువంటి పేరు ఆయనకి ఇవ్వబడింది. కాబట్టి గత వారం మనం ఒక 3 విషయాలు మరియ గురించి చూసాం. ఏంటి? మరియ కన్యక. రెండవదిగా మరియ వాక్యమందు ఆ మాటలను లక్ష్యముంచెను. కాబట్టి దేవుని వాక్యాన్ని భద్రపరుచుకుంది అనేది మనం చూస్తూ వచ్చాం. మూడవదిగా తన జీవితంలో ఏ సందర్భమైనా దేవునికే ప్రథమమైనటువంటిది ఇస్తూ వచ్చింది అనేది, ప్రభు కొరకు తాను జీవించటానికి ఇష్టపడింది అనేది మనం చూస్తూ వచ్చాం. ఈ దినం మనము అంతేకాకుండా మరియ ఎన్నిక చేయబడింది అనేది మనం చూసాం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి నరావతారిగా రావటానికి సకల మానవుల యొక్క పాప పరిహారార్థమై ప్రాయశ్చిత్తం చేయటానికి మరియ ఒక వారధిగా ఉంటూ వచ్చింది. అంతేగాని మరియ ప్రాయశ్చిత్తము చేయలేదు. మరియ రక్షణకు కారణము కాలేదు. రక్షకునికి వారధి అంతే. రక్షకుడు ఈ లోకానికి రావటానికి మాత్రమే ఒక సాధనమైంది మరియ, అంతేకాని రక్షకురాలు కాదు అనేది లేదా మధ్యవర్తి కూడా కాదు. యేసు ప్రభుకి మనకి మధ్యలో మధ్యవర్తి కూడా కాదు అనేది మనం చూస్తూ వచ్చాం. అయితే ఆమె గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించినప్పుడు మన జీవితంలో కూడా కొన్ని పాఠాలు అనేవి మనం నేర్చుకోవటానికి
ఉపయోగకరంగా ఉన్నాయి అనేది మనం చూసాం. ఈ దినం మనం చూద్దాం. ఇక్కడ మనం గమనించినటువంటి మాట లూకా సువార్త 1వ అధ్యాయంలో 27వ వచనంలో మనం చూసాం. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి జీవితంలో మరొక లక్షణం ఏంటిది అంటే పురుషునికి ప్రదానము చేయబడిన అనేది. ప్రదానము చేయబడటము అంటే అర్థం ఏంటిది అంటే ఒక ఒడంబడికలోనికి రావటము అనేది మనం చూస్తాం. ఒక ఒడంబడిక ఏమని అంటే రానున్నటువంటి దినాలలో వారు వివాహము చేసుకొని జీవిత పాలిభాగస్తులుగా ఉండేదాని కొరకైన ఒక ఒడంబడిక, దానిని ప్రదానం అంటాం. కాబట్టి అట్టి ఒడంబడిక చేయబడినటువంటి వ్యక్తిగా ఈ యొక్క మరియని మనం చూస్తాం. అందుకే మనం ఇక్కడ కూడా చూస్తూ వచ్చాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయములో మనం చూస్తూ వచ్చాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనములో పౌలు గారు అంటా ఉన్నాడు, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రదానము చేసి తిని. కాబట్టి పౌలు గారు తానున్నటువంటి ఆ యొక్క కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ తాను అంటా ఉన్నాడు, ఒక్కడే పురుషునికి మిమ్మును కూడా ప్రదానము చేసి తిని గాని అంటా ఉన్నాడు అని. ఆ తర్వాత అంటా ఉన్నాడు, నేను భయపడిపోతా ఉన్నాను. ఎందుకు అంటే ఓ సర్పము కుయుక్తి చేత హవ్వను ఎట్లయితే మోసగించిందో ఒకవేళ మిమ్మును కూడా మోసగిస్తుందేమోనని, తద్వారా మీ మనస్సులు చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి తొలగిపోతారేమోనని భయపడతా ఉన్నాను అని అంటా ఉన్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటిది అంటే ఆ యొక్క ఒడంబడికలోనికి ఎప్పుడైతే మనం వచ్చామో ఆ ఒడంబడికలో మనం ఎట్లా ఉండాలి అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నామంటే పవిత్రురాలైన కన్యకగా మనం ఉండాలి. పవిత్రత మనం కలిగిన వారంగా మనం ఉండాలి. అందుకే ఆ ఒక్కడే అయినటువంటి ఆ పురుషుడు ఈ లోకానికి వచ్చి తన్ను తాను సమర్పించుకున్నటువంటి కారణం ఏంటిదంటే మనం ఎక్కడ చూసినప్పటికీ కూడా పవిత్రురాలుగా మనం ఉండేదాని కొరకై ఆయన తన రక్తాన్ని కార్చినట్లుగా మనం చూస్తాం. పవిత్రురాలుగా మనం ఉండేదాని కొరకై, తద్వారా పవిత్రురాలుగా ఉండటము ద్వారానే మనము ఆ ఒడంబడికలో నిలిచి ఉండే వారంగా ఉంటాం. ఒకవేళ ఆ పవిత్రతని గనక మనం కోల్పోతే ఆ ఒడంబడిక నుండి లేదా ఆ సరళత నుండి వైదొలిగినటువంటి వారంగా మనం ఉంటాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం ఎలా ఉన్నాం? మన జీవితం ప్రభువుతో చేయబడినటువంటి ఆ ఒడంబడిక. అందుకే మనం ఇక్కడ కూడా చూస్తాం. చూడండి, ఈ యొక్క పాత నిబంధన గ్రంథములో మనం గనక గమనిస్తే చూడండి, ఒక మాట ఆమోసు గ్రంథములో మనం చూస్తాం. ఆ మాట చూడండి, పాత నిబంధన ఆమోసు గ్రంథమేనా? చూడండి, పాత నిబంధన గ్రంథములో మనం ఒక మాట మనం చూస్తాం. ఆమోస్ కాదండి, చూడండి, హోషేయాలో మనం ఒక మాట చూస్తాం. పాత నిబంధన గ్రంథములో చూడండి, హోషేయ గ్రంథము 2వ అధ్యాయము మనం చూస్తే గనక 19వ వచనం, 2వ అధ్యాయము 19వ వచనములో మనం అక్కడ చదువుతాం, నీవు నిత్యముగా నాకుండునట్లు నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన. కాబట్టి ప్రదానము చేయబడటంలో
ఉద్దేశం ఏంటిదంటే అక్కడ మనం చూస్తూ ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే నిత్యము నాకుండునట్లు. కాబట్టి మన జీవితకాల పర్యంతము కూడా ప్రభువుని కలిగి ప్రభువుని అంటిపెట్టుకొని జీవించేటటువంటి వారంగా మనము ఉండేటట్లుగా అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తాం. అందుకంటా ఉన్నాడు, ఎట్లా ప్రదానము చేసుకున్నాడు అంటే నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన. కాబట్టి ఆ తీర్పు అనేటటువంటిది కల్వరి శిలువలో నీ తీర్పు, నాకు రావాల్సినటువంటి ఆ తీర్పు ప్రభువు పొంది తద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చి లేదా నీతి మంతత్వం అనేటటువంటిది మనకు ఆపాదించి ఆయన నిన్ను నన్ను ప్రదానము చేసుకున్నట్లుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి యోసేపుకి ప్రదానము చేయబడినటువంటి ఆమె తన జీవితకాల పర్యంతము కూడా యోసేపుకి ఎలా ఉంది, కట్టుబడి జీవించినట్లుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఆ రీతిగానే యేసు క్రీస్తుతో ఒడంబడిక చేయబడినటువంటి నీవు నేను కూడా యేసు క్రీస్తుకి మన జీవితకాల పర్యంతం అంటే నిత్యత్వం వరకు నిత్యము ఆయనకు కట్టుబడి జీవించాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నటువంటిది ఏంటిది అంటే మనం ఏం చూస్తూ ఉన్నామంటే మరియ జీవితంలో ఆమె ఒడంబడికను అనుసరించి జీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ తరువాత మనం గమనిస్తే గనక అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట చూడండి, 2వ అధ్యాయము లూకా సువార్త మనం గమనిస్తాం. లూకా సువార్త 2వ అధ్యాయము 22 నుంచి 24 వరకు కలిసి ఉంది. ఒక మాట చూస్తాం. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడిన గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలైన బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి అనేటటువంటి మాట చూస్తూ ఉన్నాం. తర్వాత మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నటువంటి మరొక మాట ఏంటిదంటే మరియ జీవితంలో దేవుని వాక్యానికి విధేయత కలిగినటువంటి జీవితం అనేది మనం చూస్తాం. కాబట్టి దేవుడు ఏదైతే ధర్మశాస్త్రంలో చెప్పబడుతూ వచ్చిందో చెప్పబడినటువంటి ఆ ప్రకారముగా వారు తీసుకొని వెళ్ళి ప్రభువును ప్రతిష్ఠించినట్లుగా దేవాలయంలో మనం చూడగలుగుతాం. కాబట్టి దేవుని వాక్యానికి విధేయత చూపించింది. అంతేకాదు దేవునికి విధేయత చూపించినటువంటిదిగా మనం చూస్తాం. ఉదాహరణకి ఈ మరియ జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు గనక మనం చూస్తే అబ్బా ఎందుకు నాకింత ప్రయాస అని అనుకోలే మరియ, అనుకోలేదు. కానీ లోబడింది. ఆ యొక్క ఏర్పడినటువంటి ఆ పరిస్థితులను గుండా వెళ్ళేదాని కొరకై తాను సిద్ధపడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు మరి యొక్క ఆ యొక్క గర్భంలోనికి పరిశుద్ధాత్మ ద్వారా చేర్చబడుతూ వచ్చాడు, అప్పుడు మనం ఇక్కడ చూస్తాం. మొదటిగా 2వ అధ్యాయములో మనం చూస్తాం. చూడండి 2వ వచనములో, ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అనేది మనం చూస్తాం. అక్కడ మనం గమనిస్తాం 5వ వచనం చివరలో మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను అనేది మనం చూస్తాం. ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళింది అంటే తాను గర్భవతిగా ఉన్నప్పుడు ఎక్కడి నుంచి తాను ఆ యొక్క నజరేతు నుండి బెత్లెహేముకు వెళ్ళినట్లుగా
యోసేపుతో కూడా కలిసి అనేది మనం చూస్తాం కదండి. సహజంగా మీకు తెలుసు, గర్భవతిగా ఉన్నప్పుడు కలిగేటటువంటి కష్టాలు, శ్రమలు, అంటే ఆ యొక్క అనుభవం ఎంత కఠినమైనటువంటిదో అనేది మీకు తెలుసు. కాబట్టి అటువంటి సందర్భంలో కూడా ప్రజా సంఖ్యలో వ్రాయబడేదాని కొరకై మరియా సిద్ధపడి వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నేను రాలేనులయ్యా, నా పరిస్థితి ఎట్లా ఉందో నీకు తెలుసు కదయ్యా, నేను రాలేనులే అనలే. అంటే అక్కడ మనం గమనించేది ఏంటంటే, ఎందుకు నేను ఈ మాట అనాల్సి వచ్చింది అంటే, అక్కడికి వెళ్ళినప్పుడు నెలలు నిండినదై ప్రసవించింది. సత్రములో స్థలం లేకపోతే పశువుల పాకలో ఉండటానికి ఇష్టపడింది, బిడ్డతో కూడా కదండి. అది నేను గమనిస్తా, అది ఉద్దేశించి నేను ఆ మాట అనాల్సి వచ్చింది. కాబట్టే మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం, అంతటి మరి పరిస్థితిలో కూడా తాను ప్రయాణించటానికి తాను ఇష్టపడింది. సరే, ప్రభు పుట్టిందాకేనా అంటే మనము తర్వాత కూడా మనం గమనిస్తాం. చూడండి, అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట మనం గమనిస్తే గనక ఇక్కడ మత్తయి సువార్తలో ఆ విషయాలు చాలా చక్కగా మనం చూడొచ్చు. చూడండి, ఆ తర్వాత కూడా మనం చూస్తాం 13వ వచనం 2వ అధ్యాయము మత్తయి సువార్త. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలని ఆయనకు వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి అనే మాట మనం అక్కడ చూస్తా ఉన్నాం కదండి. నజరేతు నుండి బెత్లెహేముకి వెళ్ళింది. సరే, ఏదో జరిగిపోయింది అనుకుంది. మరలా ఏమైంది? మరలా 2 సంవత్సరాలు గడిచిన తర్వాత మరలా ఏమైంది? అక్కడి నుండి ఐగుప్తుకి పారిపోవలసి వచ్చింది. ఐగుప్తుకి పారిపోయింది. అంత మాత్రమే కాదు, అక్కడ మనం చూస్తాం. చూడండి, 19 లేదా 20 వచనాల్లో 20వ వచనం, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము అనేది మనం అక్కడ చూస్తాం. ఏ రోజు మరణించేదాకా అక్కడ ఉన్నారు. ఆ తర్వాత మరలా ప్రభువు దూత ప్రత్యక్షమై చెప్పింది, నువ్వు ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళు అని. ఆ తర్వాత మరలా 23వ వచనంలోనే మనం చూస్తాం. చూడండి, అయితే ఆర్కెలాయు తన తండ్రి అయిన హేరోదుకు ప్రతిగా యూదయ దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి కాపురముండెను. కాబట్టే ఆ యొక్క చిన్న బిడ్డను తీసుకుని వెళ్ళటం అంటే ఎంత కష్టమైనదో మనకు తెలుసు కదండి కదా. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని మాటకి ఏనాడే కానీ అవిధేయత చూయించలేదు, లేదా తన భర్త మాటకి ఏనాడే కానీ అవిధేయత చూయించలే. బిడ్డను తీసుకొని వెళ్ళటానికి, లేదమ్మా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, పదా వెళ్దామంది. ఏనాడు అభ్యంతరం చెప్పినట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చూడటం. ప్రభు కార్యాలను, ప్రభు కొరకై మనం జీవించాం. ప్రభువుకి మాటకి మనం విధేయత, అంటే ప్రభు వాక్యానికి మనం విధేయత చూపించాలనేది మనం అక్కడ చూస్తాం. దాని కొరకై ప్రభు వాక్యానికి విధేయత చూపించే పక్షములో అనేక పర్యాయాలు మన జీవితాల్లో శ్రమలు రావచ్చు, అనేక పర్యాయాలు మన జీవితంలో కష్టాలు రావచ్చు, అనేక పర్యాయాలు మన జీవితంలో ఇబ్బందులు రావచ్చు, కరువు రావచ్చు. అయినప్పటికీ కన్నీళ్లు రావచ్చు, కన్నీళ్లు కార్చాల్సినటువంటి సమయం రావచ్చు, అనేకమైన హింసలకి కారణం కావచ్చుగాక. అయినప్పటికీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా దేవుని వాక్యానికి, దేవుని మాటకి మనం విధేయత చూయించే వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఒకవేళ అలా మన పూర్వీకులు ఉండి ఉండకపోతే గనక దేవుని వాక్యం అనేది ఈనాడు నీనా జీవితాల దగ్గరకు వచ్చేది కాదు. ఆనాడు యేసుక్రీస్తుని వెంబడించినటువంటి ఆ శిష్యులలో ఒక్క యోహాను సహజ మరణం పొందటం తప్ప మిగిలిన వారందరూ కూడా ఏమయ్యారు? హతసాక్షులయ్యారు. వారు రంపాలతో కోయబడటమో, లేదా చంపబడటమో, లేదా హింసింపబడటమో,
త్రోయబడటమో సిలువేయబడటమో ఏదో విధంగా అయినప్పటికీ కూడా వారు ఏం చేశారు దేవుని మాటకి విధేయత చూయించి వారు తమ జీవితంలో ప్రభువుని మోస్తూ ప్రభువుని తమ జీవితాల ద్వారా ఊరేగిస్తూ ప్రపంచానికి పయనించినట్లుగా మనం చూస్తాం. కనుక ప్రియమైన సహోదరి అనేక పర్యాయాలు కదా మనం చూస్తాం. నేను ఈ మధ్య కాలంలో చూశాను, అది ఎక్కడో దేశం పేరు గుర్తులేదు కానీ వారు దేవుని సన్నిధిలో చేరి ఆరాధన చేస్తూ ఉన్నారు. ఎలా అంటే ఇక్కడ నడుం వరకు వారికి నీళ్ళు వచ్చినాయి. వారు దేవుని మందిరంలోకి వచ్చారు, దేవుని మందిరంలో నడుం వరకు నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళలోనే నిలబడి వారు ఆరాధన చేస్తూ ఉన్నారు, ప్రభువుని ఆరాధన చేస్తూ ఉన్నారు. మనమైతే చిన్న చినుకు పడితే ఏం చేస్తాం? అబ్బా అన్న ఫోన్ చేశారనుకోండి సేవకులు, ఏమ్మా రాలేదు ఏంటంటే, అన్న నీకు తెలుసు కదన్న వాన పడిందన్న, ఏం మొక్క మొలుస్తామా కదండి. చిన్న చినుక్కే ఎన్ని పర్యాయాలు కదండి, ఎన్ని పర్యాయాలు కదా. ఇలా దేవుని మాటకి దూరమై దేవుని వాక్యానికి దూరమైనటువంటి జీవితం. కనుక ప్రియమైన సహోదరి అలాగే అనేక మంది తమ జీవితాలు మిషనరీ సేవలు మనం తలంచుకుంటే గనక ఎంత కఠినమైనటువంటి పరిస్థితులండి. కొన్నిసార్లు వారికి తినటానికి తిండి ఉండదు, కొన్నిసార్లు వారు నడవటానికి సరైన దారి కూడా ఉండదు. అయినప్పటికీ వారు కొండలు గుట్టలు అరణ్యాలు ఎడారులు దాటుకుంటూ దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని వారు ప్రయాణం చేసి సర్వలోకానికి కూడా సువార్తను అందిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనమైతే నిశ్చింతగా కదండి, ఏ చింత లేకుండా దేవుని గురించి దేవుని వాక్యము గురించి ఏ చింత లేకుండా, అంటే దేవుని గురించిన చింత అక్కర్లే, దేవుని మనకిచ్చినటువంటి ఆ ప్రేరేపణ, మనకిచ్చినటువంటి ఆ రక్షణ విషయమై మన బంధువులు, మన స్నేహితులు, మన గ్రామము, మన పట్టణాల గురించినటువంటి చింత లేకుండా మనము చక్కగా మన జీవితాల్ని సాఫీగా సాగిస్తాం. కనుకనే ప్రియమైన సహోదరి ఎలా ఉంది మన జీవితం? కాబట్టి దేవుని మాటకి దేవుని వాక్యానికి విధేయత చూపించి ఎన్ని కష్టాలైనా అనుభవించడానికి మరియా ఇష్టపడినట్లుగా మనం చూస్తాం. ఎన్ని కష్టాలైనా బాధలు వచ్చినా తనకు దేవుడిచ్చినటువంటి ఆ బహుమానాన్ని భద్రం చేయటానికి తాను సిద్ధపడినట్లుగా మనం చూస్తాం. తర్వాత గనక మనం గమనిస్తే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చూడండి, ఈ యొక్క లూకాసు వార్త 46వ మొదటి అధ్యాయము 46వ వచనం, మొదటి అధ్యాయము 46వ వచనం. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువుని గణపరుచుతున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నాత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ, ఆయన నామము పరిశుద్ధం. కాబట్టి తర్వాత మాట మనం గమనిస్తే మరియ జీవితంలో మరియ ఏం చేస్తూ వచ్చింది? ప్రభువుని స్తుతిస్తూ వచ్చింది, గణపరుస్తూ వచ్చింది, ప్రభువుని స్తుతిస్తూ వచ్చింది. ఏమంటా ఉంది చూడండి ఇక్కడ, నా ప్రాణం ప్రభువుని గణపరుస్తుంది, ఆయన తన దాసురాలి దీనస్థితిని, ఎవరంటే ఏమా దాసురాలు కదా, తన దాసురాలి దీనస్థితి, ఇంకా బిడ్డ పుట్టలే కానీ కడుపులో ఉన్న బిడ్డ గురించి తానేమని తలస్తుంది తెలుసా? ఆయన నా యజమానుడు, నా గర్భంలో పుట్టబోతా ఉన్నటువంటి ఆ శిశువు నా యజమానుడు, నా రక్షకుడు అని తలంచి ఏం చేయబోతా ఉందండి, ఏం చేస్తూ ఉందంటే ఆయనను గణపరుస్తుంది, ఆయనను స్తుతిస్తా ఉంది. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అప్పటికి ఇంకా ప్రభువు పుట్టలే, ప్రభువు ఇంకా సిలువేయబడలే,
ప్రభు ఇంకా సిలువేయబడలే, అయినప్పటికీ అంటా ఉంది నా రక్షకుడు, నేను ఆయన దాసురాలిని అని. అయితే ఈనాడు నీ నా జీవితంలో ఆయన కల్వరి సిలువలో నీ కొరకై నా కొరకై బలయ్యాడనేటటువంటి వాస్తవం ఎరిగిన వారం, నమ్మినటువంటి వారం, నా కొరకే ప్రభు కల్వరి సిలువలో బలి అయ్యాడు, తన శరీరంలో ఉన్న రక్తమంతా కార్చాడు అని ఎరిగినటువంటి వారం, అయినా కూడా మనం ఆయన్ని ఏం చేయలేకపోతా ఉన్నామంటే స్తుతించలేకపోతా ఉన్నాం, గణపరచలేకపోతా ఉన్నాం, మన నోరు తెరవలేకుండా ఉంటాం కదా అండి. అన్న పదే పదే అంటా ఉన్నాడు, ఆరాధించండి. చక్కని వాక్యం చెప్పబడతా ఉంది ఆరాధన కొరకు, చక్కని వాక్యం కదండి. ఇందాక మనం చిన్నటువంటి ఆరాధన వాక్యం చాలా చక్కని వాక్యం కదా. ఏమంది ఫిలోమానికి పౌలు గారు ఉత్తరం రాశాడు. ఎవరి గురించి? ఒనేసిము గురించి కదా. ఫిలోమాన్ దగ్గర నుంచి దొంగతనం చేశాడు, ఏం చేసి పారిపోయాడు. అట్లా పారిపోతే ఆనాడు పారిపోయినటువంటి వారి జీవితాలు, వారు కనుక దొరికితే మరణ శిక్షకు వారు అర్హులు అనేది మనం చూస్తాం. మరణానికి అప్పగించబడాల్సినటువంటి వాడు పౌలు గారి దగ్గరికి వెళ్ళాడు, మారు మనసు పొందాడు, తిరిగి వచ్చాడు కదా. అక్కడ వ్రాశాడు పౌలు గారు ఏమనంటే, నన్ను చేర్చుకున్నట్లు ఒనేసిముని చేర్చుకో అంటాడు కదండి. ఎంత చక్కని మాట. ఒకప్పుడు ఉపయోగం లేని వాడే, కానీ ఇప్పుడు ఉపయోగకరం అయ్యాడు. చాలా ఒక్క మాట. మనం ఆరాధించడానికి నోరు తెరవకపోతే ఎట్లా అండి కదా. నోరు తెరవాలండి ఆరాధించడానికి. ఒక్క మాట చాలు. ప్రభువా, ఒనేసిములే ఒకప్పుడు నేను పనికిరాని వాడు, నిష్ప్రయోజనమైన వాడు, ఇప్పుడు నీ సన్నిధిలో ప్రయోజకుడిని చేశావు, నీ సన్నిధిలో పని చేయటానికి అవకాశం ఇచ్చావు. ఊడవటానికో, చాపలేయటానికో, పాటలు పాడటానికో, కుర్చీలేయటానికో, ఇంకో దానికో ఉపయోగకరంగా నన్ను మార్చావు కదా. ఒక్క మాట కదండి, పదే మనం చెప్పించుకోకూడదండి. దేవుడు ఎంతో ఆసక్తితో చూస్తూ ఉన్నాడు. దేవుడు ఆశ కలిగి మందిరానికి వచ్చి చూస్తూ ఉంటే, నా బిడ్డ ఈ వారమైనా ఆరాధిస్తాడేమోనని ప్రభు ఆశతో వస్తూ ఉంటే, ప్రభువుని మనం ఏం చేస్తా ఉన్నాం? నిరాశపరుస్తాం. మరి ఒక్కతే కాదండి, అక్కడ ఆరాధించింది చూడండి. మనం చూడగలం. చూడండి, అక్కడ ఎలిజబెత్ కూడా ఆరాధించింది. చూడండి ఏమని అంటే 42వ వచనంలో, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన వాగ్దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట కదండి. ఇంకా జన్మించక ముందే ఎలిజబెత్ కూడా ఆరాధించిందండి. అంతేకాదు, ప్రభు జన్మించిన తర్వాత మనం ఇక్కడ చూస్తాం, 2వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, ఇక్కడ 38వ వచనములో అక్కడ మనం చూస్తాం, అన్న అనేటువంటి ప్రవక్తని కూడా, ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను అనేటటువంటి మాట కదండి. మనల్ని గురించి ఇక్కడ మనము ప్రభు యొక్క జన్మము సందర్భంలోనే ఇంతమంది ఆరాధిస్తూ ఉంటే, ప్రభు ఆ యొక్క దేవదూతల యొక్క స్తుతులు విడిచిపెట్టి, తండ్రి కుడి పార్శ్వాన్ని విడిచిపెట్టి, ఆ యొక్క మహోన్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టి, నీ కొరకై నా కొరకై దీనుడిగా, రిక్తుడిగా, దరిద్రుడిగా కదండి. ఆయన ఎవరు చూడండి, మనం గమనిస్తాం. ఒక మాట ఇక్కడ చూపించాలని ఆశ కలుగుతూ ఉంది. చూడండి, మనం గమనిస్తాం. లేవి గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం. లేవి కాండము 12వ అధ్యాయము 8వ వచనం. చూడండి ఒక మాట. 12వ అధ్యాయము 8వ వచనం చూడండి. అక్కడ మనం, ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల
ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను దహన బలిగా ఒకదానిని, పాప పరిహారార్థ బలిగా దానిని తీసుకుని రావాలి. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమె పవిత్రత కలుగును అనేటటువంటిది మనం చూస్తాం. 2వ వచనం గనక గమనిస్తే, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు పురిటలాడినందువలన ఆమె తాను ముట్టుదై కడగా నుండి దినముల లెక్కను బట్టి పురిటాలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు కదా. యేసు వారిని 8వ దినాన్ని తీసుకొచ్చింది, దేవాలయానికి తీసుకొచ్చి అక్కడ వ్రాయబడిన మాట ఏంటిదంటే, గొర్రె పిల్లను తేజాలని ఎడల, పావురపు పిల్ల కదండి. ఎంత దీన స్థితి అండి, ఎంత దీన స్థితి. ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడు అంటే, గొర్రె పిల్ల కూడా తీసుకురాలేనటువంటి ఆ యొక్క గృహంలోనికి ప్రభు వచ్చాడు. అంతగా నీ కొరకై, నా కొరకై ఆయన తగ్గించుకుంటూ వచ్చాడు, అంతగా తగ్గించుకుంటూ వచ్చాడు. అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తా ఉన్నాం? ప్రభువా నీకు వందనాలు చెప్పలేనటువంటి స్థితిలో ఇంకా మనం నోరు తెరవని వారంగా మోగవారి వలె ఉంటా ఉన్నామండి, మోగవారి వలె ఉంటాం. కనుక ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరి, మనం గమనిస్తూ ఉన్నాం, మరియా ప్రభువుని స్తుతించింది, ప్రభువుని ఘనపరిచింది అనేటటువంటి మాట మనం చూస్తాం. చివరిగా ఒక మాట మనం చూసుకొని ముగించుకుందాం. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము మనం గమనిస్తాం. లూకాసు వార్త 1వ అధ్యాయము మనం గమనిస్తాం. 13, 14 వచనాలు. 1వ అధ్యాయము, క్షమించండి, అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 13, 14 వచనాలు. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండ మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యోదా అనువారు. వీరితో కూడా కొందరును స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన. కాబట్టి మరియలో ఉన్న మరొక లక్షణం ఏంటండి? ప్రార్థనాపరురాలు అనేది మనం చూస్తాం. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మన కొరకు, మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు, మన గ్రామం కొరకు, మన సంఘం కొరకు మనం ప్రార్థించే వారంగా, మన అక్కరల కొరకై మనం ప్రార్థించే వారంగా మనం ఉంటా ఉన్నామా లేదా అనేటటువంటిది మనం గమనించాలనేది దేవుని యొక్క ఆశ. కాబట్టి మరియా ప్రార్థనాపరురాలనేది మనం చూస్తాము. 5వదిగా మనం అక్కడ గమనిస్తే గనక, అక్కడ మనం ఏం చూస్తూ ఉన్నామంటే, వారందరూ కూడా ఒక్క చోట సమకూడారు అనేది. సమకూడటము అంటే ఎక్కడుంది? సహవాసము కలిగి ఉంది అనేది. దేవుని బిడ్డలతో సహవాసము కలిగినటువంటి స్త్రీ అనేటటువంటిది మనం చూస్తాం. దేవుని బిడ్డలతో కూడా మనం సహవాసం కలిగిన వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, యేసు ఈ లోకానికి రావటానికి వారధిగా ఉపయోగపడినటువంటి మరియ జీవితంలో మనం గమనించినటువంటి కొన్ని లక్షణాలు ఏంటి? ఆ లక్షణాలు ఈ దినం ఏంటిది? మొదటిది, ఆమె ప్రదానము చేయబడింది, అంటే ఒడంబడిక చేయబడింది. క్రీస్తుతో ఒడంబడిక తన జీవితకాల పర్యంతం ఆ రీతిగానే తాను కొనసాగుతూ వచ్చింది. మనం అనుకోవచ్చు, యేసు ప్రభువుకి తల్లి మరియా యేసు ప్రభువుని కన్నంది,
కాబట్టి బైబిల్ అంతా ఆమె గురించి ఉండదంటే లేదు, ఎక్కడ లేదు. ఆమె గురించి ప్రప్రదంగా ప్రస్తావించబడింది ఎక్కడంటే ఏ సందర్భంలో అంటే లూకా సువార్త 1వ అధ్యాయం 27వ వచనంలో యోసేపుకు ప్రదానము చేయబడి గాబ్రియేలు దూత ద్వారా దర్శించబడినటువంటి సందర్భంలో మొదటిసారి యోసేపు యొక్క మరియ గురించి ప్రస్తావన చేయబడింది. లేదా మనం అక్కడ గమనిస్తే గనక, ఎక్కడ మత్తయి సువార్తలో గమనిస్తే గనక మనం చూస్తాం, మత్తయి సువార్తలో ప్రస్తావించబడింది. మత్తయి సువార్త, లూకా సువార్తలో ఈ యొక్క జననం గురించి వ్రాయబడుతూ వచ్చింది. అయితే పుట్టిన తరువాత అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. అయితే సందర్భం మాత్రం ఈ లూకా సువార్త 1వ అధ్యాయం 27వ వచనంలో మరియ గురించి ప్రస్తావించబడిన సందర్భం. చివరి సందర్భం ఈ యొక్క అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనంలో వారందరూ ప్రార్థనతో కూడున్నటువంటి వారిలో మరియ కూడా ఉంది అనేది అక్కడ ప్రస్తావించబడినట్లుగా మనం చూస్తాం. అంటే దాని అర్థం ఏంటిదంటే కదా, నేను ఇంత గొప్పదానినే అని ఎక్కడ కూడా తాను ప్రాకులాడల, పేరు కొరకై ప్రతిష్టత కొరకై తాను ప్రాకులాడల, అందరితో కలిసి తాను కూడా అనేదే తాను అక్కడ యోచించింది అనేటటువంటిది మనం గమనిస్తాం. అంటే యేసు క్రీస్తు ప్రభువులో తాను ఏ రీతిగా అయితే తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడో ఆ రీతిగానే తనను భరించినటువంటి గర్భములో తాను భరించినటువంటి మరియ కూడా ఆ రీతిగా తగ్గింపు జీవితం కలిగినటువంటిది అనేది మనం గమనిస్తాం. కనుక ప్రియమైన సహోదరుడు, ప్రియమైన సహోదరి, మరియ గురించి కొన్ని మాటలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ప్రదానము చేయబడింది అని. రెండవదిగా మనం ఏం గమనిస్తూ వచ్చామంటే ప్రభువు కొరకై ప్రభువుకి విధేయత చూపించింది, ప్రభు మాటకి విధేయత చూపించింది, ప్రభు వాక్యానికి విధేయత చూపించింది అనేది మనం చూస్తూ వచ్చాం. మూడవదిగా మనం ఏం చూస్తూ వచ్చామంటే ప్రభువుని స్తుతించింది, ప్రభువుని ఘనపరిచింది అనేది మనం చూస్తూ వచ్చాం. నాలుగవదిగా మనం ఏం గమనించామంటే ప్రార్థించే స్త్రీ ప్రార్థనలో తాను కూడా భాగస్థురాలయ్యింది అనేది మనం చూస్తూ వచ్చాం. ఐదవదిగా ప్రభువుతోనూ ప్రభు బిడ్డలతో కూడా తాను సహవాసం కలిగి ఉంది అనేది మనం చూస్తూ వచ్చాం. ఈ విషయాల్లో మనం ఎక్కడైనా తప్పిపోయామా, పొరబడ్డామా, పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఒకవేళ ఎక్కడైనా ప్రభా ఈ దినం ఆరాధించలేకపోయానయ్యా, నా నోరు తెరవలేకపోయా, నన్ను క్షమించు అని ప్రభువు దగ్గర క్షమాపణ కోరి, ఆ రీతిగా మరెక్కడైనా కావచ్చు, మరే విషయంలోనైనా కావచ్చు, ఒకవేళ తప్పిపోయినటువంటి స్థితి గనక మన జీవితంలో ఉంటే క్షమాపణ కోరి సరిదిద్దుకొని మనల్ని మనం పరీక్షించుకొని సరిదిద్దుకొని యోగ్యత కలిగి ఆ ప్రభు బలను చేరటానికి ప్రభు నీకు నాకు సహాయపడును గాక.